పెరుగన్నం ఒకరోజు, పాలన్నం ఒకరోజు, దూడకు ఒకరోజు, మేకకు ఒకరోజు మేత పెట్టుకుంటా షార్ట్లు తీసుకొని ఆ షార్ట్ల ద్వారా ప్రజల్లో ఏదో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుకొని ఒక రాజకీయ చదరంగంలో రాజకీయంగా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి రాజకీయాలు ఎంతకాలం ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు? ఎంతకాలం ఉంటాయి? అరే ఒక బాధ్యతతోటి ఒక శ్రవణ్ కుమార్గా 10,000 5,000 రూపాయలు కేసు తీసుకొని డబ్బులు తీసుకొని కేసేసే నాలాంటి ఒక సాధారణమైన న్యాయవాదికి ఒక బాధ్యత ఉంది. ప్రజల పట్ల ఒక మమకారం ఉంది. అరే నేను ఈరోజు కోటేసుకున్నానంటే కాస్త ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేద్దాం, వాళ్ళకు కాస్త ప్రజల కోసం మంచి మాట్లాడదామని ఒక బాధ్యత నాకుంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు బాధితులను దగ్గర చేర్చుకుంటారు. సాయంత్రానికి నిందితులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఏమైపోయింది? సుగాలి ప్రీతి కేసు ఎందుకు సిబిఐకి వెళ్ళలేదు ఇప్పుడు దాకా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం కడుపుకు అన్నమానా తినేది? ఆ తల్లి, ఆ కాళ్ళు లేని తల్లి ఆ న్యాయం కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు సుగాలి ప్రీతిని రోడ్డుకు వదిలేసినాం. ఇటు మువ్వల నగేష్ మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకు చచ్చిపోతే 19 సంవత్సరాల కొడుకు చచ్చిపోతే ఆ కొడుకు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని వాడిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీని మోస్తా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఇంకా